మొత్తానికి కేంద్రాన్ని తిట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టినట్టు ఉంది అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రాన్ని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అన్న ప్రశ్న ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తోంది. లింగం యాదవ్ గారు రాష్ట్రాల వారీగా కాదు శాఖల వారీగానే బడ్జెట్ కేటాయిస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది అదే. ఈ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారా అన్నది మన డిబేట్లో వస్తున్నటువంటి ఒక పాయింట్. ఏం చెప్తారు? ఎవరి నుంచి రావట్లేదండి. బహుశా మరి పెద్దలు ఆయన ఏం ఎక్కడి వర్గానికి అంటే ఏ పార్టీ ఐడియాకి సంబంధించిన వ్యక్తి అసలు న్యూట్రల్ అయినా ఆయన తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్పిండో ఆయన వ్యక్తిగత అభిప్రాయం నేను దాన్ని కాదను. అయితే నేను ఏమంటున్నా అంటే మరి అతను కూడా తెలుసుకోవాల్సింది మాట్లాడే ముందు బీజేపీ కిషన్ రెడ్డి కానీ లేదా ఇక్కడ ఉన్న వాళ్ళైనా బడ్జెట్ ఎవరైనా మేము మన అందరం కూడా చదువుకున్నాం, మనకు కూడా తెలుసు బడ్జెట్ ఇస్తే. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడవలసిన విషయం ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ అనే బిల్లు రెండు రాష్ట్రాలకు సంబంధించిన చిన్న లాజిక్ మరి వీళ్ళిద్దరు ఎందుకు మిస్ అవుతున్నారండి? ఇప్పుడు వాళ్ళు ఇన్ని చెప్తున్నారు, మరి ఇన్ని చెప్పిన ఇన్ని తెలిసిన వ్యక్తులు ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారండి? ఇవ్వ మేము ఆంధ్రాకి ఇవ్వడం తప్పుగా తెలంగాణకు మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరంటున్నాం? మేము అడగడం తప్పే ఉందండి. ఇవి తెలంగాణకు కూడా విభజన చట్టంలో మరి బిల్లులో తెలంగాణకు రావాల్సినవి ఉన్నాయి కండి. ఏమైనా పరిష్కరించినా ఇప్పటి వరకు? ఇవాళ మేము ఒక ఐఏఎం లేదండి. ఏం తప్పు చేసిందండి తెలంగాణ? ఏం తెలంగాణ బిడ్డలు చదువుకోవద్దా? తెలంగాణ బిడ్డలు ఐఏఎం చదువుకోవద్దా? చెప్పండి మరి, అది చెప్పండి. మీకు వద్దని మీకు అది లేకుండా మేము ఒక మూసీ రివర్ ఫ్రంట్ దానికి డబ్బులు ఇవ్వన్నాం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వన్నాం, దానికి తప్పే ఉందండి. మీరు సెంటర్ చేసేది కదా, కేంద్రం అంటే సపరేట్ ఉండదండి. స్టేట్ అదే చెప్తున్నారు, మరి తెలుసుకోండి. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఆ ఫెడరలిజం స్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్తున్నాం. మేము మా రాష్ట్రానికి రావాల్సింది ఎందుకు ఇవ్వరు అడుగుతున్నాం. దాంట్లో తప్పే ఉందండి. మీరు చెయ్యక చట్టంలో చేసినటువంటి హక్కుగా రావాల్సిన పాయింట్. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు అయితే మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. ఈసారి తెలంగాణకు నుంచి ఇద్దరు మంత్రులైన తెలంగాణకు మనకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు రానటువంటి పెండింగ్ అన్ని విషయాలు ఇప్పుడు పరిష్కారం అయితే నిధులు వస్తాయి తెలంగాణకు కేంద్రం నుంచి అని అనుకున్నాం. మరి ఇవాళ ఏం చూపించారండి? ఇవాళ మనం చాలా స్పష్టంగా బీహారు ఏపీకి ఎందుకు ఇచ్చారంటే బీహారు ఏపీ వాళ్ళ ఎంపీల మీదనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇంకొకటి బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారి గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకి. ఇవాళ తల్లిని చంపి బిడ్డను బతికించిరని ఇట్లాంటి వ్యక్తి, అందుకే ఇవాళ చాలా దుర్మార్గం కదండి. ఎట్లా మాట్లాడతారంటే ఒక ప్రధానమంత్రి స్థాయి నుండి అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చట్టసభల ద్వారా లోక్సభలో మెజార్టీ, రాజ్యసభలో మెజార్టీ ద్వారా బిల్లు పాస్ అయ్యి చట్టంగా రూపొందితే తల్లిని చంపి బిడ్డ బతికిస్తారని మరి ఎవరికైనా అవగాహన ఉందా అండి? ఎట్లా మాట్లాడతారండి ఒక ప్రధానమంత్రి స్థాయి? అందుకే నేను చెప్తున్నా, బీజేపీ మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణని విభజన చట్టాన్ని ఆ రోజు విభజనని అడ్డుకున్న వ్యక్తి బీజేపీ నాయకులు. ఇవాళ కూడా వాళ్ళు సౌత్ తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ కనీసం ఇవాళ నిధులు ఎక్కువ ఉంటాయి, ఇవాళ తెలంగాణ ఇట్లా అన్యాయానికి గురి చేస్తున్నారు. దీని గురించి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి మాట్లాడుతున్నారు. మీకు చేతనైతే మీరు కూడా ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మీరు కూడా తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కదా. మీరు కూడా కేంద్రంతో కొట్లాడండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే సవరణలు చేసుకోవచ్చు బడ్జెట్ లా. తర్వాత ఇప్పటికైనా మీరు ఢిల్లీకి వెళ్ళండి, మీ ప్రధానమంత్రి మిగతా కేంద్ర మంత్రిని మాట్లాడండి, కన్విన్స్ చేయండి. తెలంగాణ ప్రజలు చాలా ఆందోళనలు, తెలంగాణ ప్రజలు తిరుగుబడుతున్నారు. ఆ బడ్జెట్ కేటాయించని ఇప్పటికైనా అడగండి. లేకుంటే తెలంగాణ మేము అదే చెప్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి వెంకటరెడ్డి గారు ఇప్పటికే దేనికైనా కొట్లాడడానికి సిద్ధం అండి. వెంకటరెడ్డి గారు ఇప్పటికే నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొంతమంది ముఖ్యమంత్రులు రావట్లేదు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కూడా చాలా ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి అటు స్టాలిన్ కూడా బహిష్కరించినట్టుగా తెలుస్తోంది. ఇంకొక ముగ్గురు సీఎంలు కూడా దూరంగా ఉంటారన్నది కనిపిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఒక మాట అన్నారు, ఇది కుర్చీ బచావో బడ్జెట్, ఇది దేశానికి ప్రయోజనం చేసేటువంటి బడ్జెట్ కాదు, కేవలం 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం, కుర్చీ కాపాడుకోవడం కోసం చేసినటువంటి బడ్జెట్ అన్నది దేశవ్యాప్తంగా అటు ఇండియా కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కూటమి చాలా బలంగా మారుతున్నటువంటి క్రమంలో ఈ బడ్జెట్ ఇంకా భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ చూపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనుకోవాలా? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు,
కాంగ్రెస్ మిత్రుడు దయచేసి ఆయన దగ్గర లేకపోతే ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. మేము జైపాల్ రెడ్డి గారిని, జయరాం రమేష్ గారిని, కోదండరామ్ గారితో సహా మేమంతా జేఏసీలో ఈ విభజన చట్టానికి సంబంధించినటువంటిది మేము వాళ్ళతో డిస్కస్ చేసినాం ఆ రోజు ఢిల్లీలో. టు ఎగ్జామిన్ ది స్టడీ ఆఫ్ ఫీజిబిలిటీ ఆఫ్ అని ఉంది ఎక్కడ వయ్యారానికి సంబంధించి. ఎందుకు రాయలేదండి? తప్పకుండా ఇయ్యాలని ఎందుకు రాయలేదండి? మీరు రాసేటివన్నీ చెత్తరాతలు. అది స్టడీ చేసి సాధ్యాసాధ్యాలు వయ్యారానికి సంబంధించిన కమిటీ వేస్తే కమిటీ రిపోర్ట్ ఏమిచ్చింది? ఇక్కడ వైబిలిటీ లేదు అనేటువంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే దాన్ని చర్చ చేసి దాన్ని ఫైల్ క్లోజ్ చేయడం జరిగినటువంటిది. దాన్ని పట్టుకొని మీరు అదే గుడ్డెత్తి చేలబడ్డట్టుగా అదే ఉదయించి సాయంత్రం వరకు అట్లే మాట్లాడితే అర్థం కదా అండి. సో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదు, దట్స్ కన్ఫర్మ్, దట్స్ క్లియర్. రాదని చెప్పింది కదా, రాదు అనేది కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ. ఇప్పుడు మీరు మాట్లాడితే నేను మాట్లాడను, మీరు మాట్లాడాను. మీరు చేసినటువంటి మీరు చేసిన సో వెంకటరెడ్డి గారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫైల్ క్లోజ్ అయింది, అది చర్చలో లేదు, దానిపై చర్చ చేయడం దండగా అంటున్నారా? రాదనేది మీరు ఏం చేశారు? మీరు మధ్యన మాట్లాడదు. మీకు సంస్కారం ఉంటే మధ్యన మాట్లాడదు. సంస్కారం ఉంటే మీకు సంస్కారం ఉంటే మధ్యన మాట్లాడదు. మాట్లాడు, నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడదు. ఒక నిమిషం అనిల్ కుమార్ గారు, ఐ కమ్ బ్యాక్ టు అనిల్ కుమార్ గారు, మీ వర్షన్ తీసుకుంటాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఫైల్ క్లోజ్ అయింది బయ్యారం ఫ్యాక్టరీ అంటున్నారు. ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ కాకుండా ఉండడం అనేటువంటిది సంస్కారవంతమైనటువంటి చర్య. మీ సబ్మిషన్ అడిగితే నేను ఇస్తాను. అనిల్ గారు, మీ సబ్మిషన్ అడిగితే నేను ఇస్తాను. రెండవది ఏంటంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందరు ముఖ్యమంత్రులు ఇదే పద్ధతిలో. మా రాష్ట్రాలు ఏమంటే 18 రాష్ట్రాలు ఉన్నాయి. మేము వాటికి అన్యాయం చేయాలని ఉంటుందా? మీరు ఇలా ధర్నా చేసి ఫస్ట్ టైం చూస్తున్నా ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్ స్ఫూర్తిలో జరిగేటువంటిది రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది అర్థరహితమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వం మీద దాడి పెట్టేటువంటి కార్యక్రమము, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడుతున్నారు. దానికి కొంత వాడుతున్నారు, కేటీఆర్ గారు వాడుతున్నారు. వాళ్ళిద్దరు ఒకటే ధర్నా చేస్తారంటే అడిగితే ఇవ్వనప్పుడు కొట్లాడి తెచ్చుకోవడం తప్పు కాదు కదా. అట్లా జరిగితేనే కదా తెలంగాణ ఉద్యమం లేసింది. మీరు కూడా ఉద్యమంలో ఉన్న వాళ్ళే. ఇప్పటికే 18 సార్లు కేంద్ర మంత్రులను కలిసినాం, లేఖలు ఇచ్చినాం, విజ్ఞప్తి చేసినాం, ప్రతిపాదనలు చేసినాం, 3 సార్లు ప్రధానమంత్రి మోడీని కలిసినాం, పెద్దన్నలాగా భావించినాం. అయినా తెలంగాణకు అన్యాయమే చేశారు. ఇక అడిగితే ఇవ్వనప్పుడు కొట్లాడడంలో తప్పే ఉంది అంటూ చేయడం తప్ప? ఒక్కటండి, 6 నెలలైంది గవర్నమెంట్ వచ్చి, అయిపోయిందండి. అప్పుడే అక్బర్ రోడ్ లో వాళ్ళ నాయకురాలని కలవడానికి పోయినప్పుడల్లా వాళ్ళు కలిసిన మాట వాస్తవం. 3 సార్లు ప్రధానమంత్రిని కలిసి సంతోషము. మీరు ఇంకా అవకాశాలు ఉన్నాయి. అప్పుడే వచ్చి మీకు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏం ఆరోపణలు? అంతర్గతంగా పార్టీలో కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి. అక్కడ ఓడిపోయినారు, ఇక్కడ ఓడిపోయినారు. మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి గారు నిలబెట్టేటువంటి దాంట్లో ఆయన కావాలని ఈటల రాజేందర్ గారిని గెలిపించినారు అనేటువంటిది వాళ్ళ పార్టీలో జరుగుతున్నది. కురియన్ కమిటీ చర్చల్లో చాలా మంది రహస్యంగా చెప్పినటువంటి అంశము. ఏం చేయాలని అర్థమైతే లేదు. ఇవాళ ఒక్కటేసారి బయటకు వచ్చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకో ఆయన అదృష్టం ఏందో కానీ ఆయన డే 1 నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. బీజేపీలో చేనేతాడు. ఒక ముఖ్యమంత్రి దేశంలో ఇంకో పార్టీలో చేనేతాడు అనేటువంటి మాట ఒక రేవంత్ రెడ్డి గారి విషయంలో వినండి. నేను 50 సంవత్సరాల నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్నా. వాళ్ళ ఇబ్బందులు ఏందో వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ దాడి పెడుతున్నారు. దాడి పెడితే నేనేమంటున్నా అంటే, మా 8 మంది పార్లమెంట్ సభ్యుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా, 2 కేంద్ర మంత్రుల గురించి మాట్లాడుతున్నాడు కదా. ఆయన నిజమైన గౌరవమైనటువంటి తెలంగాణ అభివృద్ధి పట్ల ఆయనకు ఆసక్తి ఉన్నట్టయితే మొత్తం 17 మంది పార్లమెంట్ సభ్యులను 2 కేంద్ర మంత్రులతో సమావేశం హైదరాబాద్ లో పెట్టి ఇవి మనకు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మనం అడుగుదాము, మీరు నా ఎంటర్ రండి, నేను కూడా వస్తా ప్రధానమంత్రి గారు. ఎందుకు చెప్పలేకపోయిందండి? ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు ఇంతమంది మంత్రుల దగ్గర పోయినా అన్నాడు కదా, అందరినీ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి? ఏం చేస్తున్నారు అనేటువంటి దాని కింద మీరు పెట్టినారా? కిషన్ రెడ్డి గారితో మీరు సమావేశం పెట్టినారా? రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రి కదా, మీరు ఒక సమావేశం పెట్టి కిషన్ రెడ్డి గారు ఇవి మనం చేద్దాము రండి అంటే, కిషన్ రెడ్డి గారు రానంటే చేయనంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా రాజకీయాల కోసం మీరు రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు ఉంది. కేసీఆర్ వేసింది అదే, రేవంత్ రెడ్డి చేయబోతున్నది అదే. గుర్తుపెట్టుకోండి. సేమ్ ఒక్కటి మక్కి అదే పద్ధతి. ఇప్పుడు సార్ చెప్పినాడు, బడ్జెట్ అనేటువంటిది ఓవరాల్ గా ఉంటుంది. బడ్జెట్ మా డబ్బులు అంటారు. మా డబ్బులు మీ డబ్బులు ఏంటంటే దేశము, భద్రత, జాతీయత, జాతీయ సంపద, దేశం ఒక్కటి అనేటువంటి ఆ భావం ఇంకా కాంగ్రెస్ లో రాలేదు. రాక 3 రాష్ట్రాలకు పరిమితమైనరు వాళ్ళు. 3 చిన్న రాష్ట్రాలకు పరిమితారు. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా. బుద్ధి తెచ్చుకొని చేసినటువంటి పరిస్థితి లోపల కొంత ఏమైనా ముందు అవకాశాలు ఉంటాయేమో.
వాళ్ళు ఏదో గెలిచినామని చెప్తారు. 3 లోక్సభ ఎన్నికలల్లో మేము ఇలా గెలిచిన 240 సీట్లు కూడా వాళ్ళకి రాలేదు. 3 కలిపితే కూడా రాలేదు. వాళ్ళు ప్రజలు ఉన్నారనేటువంటిది. మా దగ్గర 2 ఉన్నారండి ముఖ్యమైనటువంటి వాళ్ళు, మాకు అలయన్స్ మిత్రపక్షాలు. వాళ్ళ దగ్గర 50 మంది ఉన్నారు. మీరు కూడా 400 సీట్లు అనుకుంటే ఆఖరికి మిత్రపక్షాల మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మేము ప్రజలను కోరినాము, ప్రజలు మాకు ఇచ్చేది మాకు ఇచ్చినారు. ప్రజల తీర్పది శిరసావిస్తాము. వాళ్ళు 295 అని ఖర్గే గారు రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ బట్ వెంకటరెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాల మీద చిన్న చూపు చూస్తోంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్నది బలంగా తీసుకెళ్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటికే రాష్ట్రం నుంచి దరిదాపు 3 లక్షల కోట్ల పైగా కేంద్రానికి వెళ్తుంటే తెలంగాణకు ఈ 10 ఏళ్లలో కేవలం 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. 5 దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రానికి దరిదాపు 22 లక్షల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తే 10 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం 6 లక్షల కోట్లు మాత్రమే. తీసుకుంటున్నారు తప్ప ఇవ్వడం మాత్రం కొంత కొసరి ఇస్తున్నారు. సో ఇదే అంశాన్ని ఈరోజు వామపక్షాలు గాని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు గాని బలంగా తీసుకెళ్తారు. వామపక్షాలకు అడ్రస్ లేదు, దాని గురించి మాట్లాడడం తక్కువ. నేను కూడా వామపక్ష పార్టీలో చాలా కాలం పనిచేసిన, అది వదిలేయండి. నేను అంటున్నది ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సంబంధించినటువంటిది రాజకీయ నిర్ణయాలు వాళ్ళకి తెలియాలా, కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలా, మాట్లాడుతోళ్ళకి తెలియాలా. ఒకటి ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏది చేస్తే అది చేస్తారండి. 16th ఫైనాన్స్ కమిషన్, ఆ కమిషన్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉంటారు, పెద్ద ఆర్థిక నిపుణులు ఉంటారు. వాళ్ళు రికమెండ్ చేసి 42% అని ఇచ్చారు. అంటే ఇది కొట్లాట అంటే దాయదల కొట్లాట అండి. ఇది కొట్లాట. దేశం ఒకటా కాదా? వెనక ఉత్తరప్రదేశ్ ఉందండి, 25 కోట్ల జనాభా ఉంది వాళ్ళ దగ్గర, పేదరికం ఉంది. 16th కాదేమో, ఐ థింక్ 15th ఫైనాన్షియల్ కమిషన్ చెప్పినట్టుంది. పన్నుల్లో రాష్ట్రాలకు 42% నిధులు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్తే కేంద్రం మాత్రం 32% ఇస్తోంది. తీసుకుంటుంది, బట్ ఇవ్వడం మాత్రం కోసరుతోంది. మళ్ళీ ఇందాక నేను చెప్పిన పాయింట్ ప్రకారం నేను ఒకవేళ శ్రీకాంత్ గారు ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి పర్సెంటేజ్ కంటే తెలంగాణకి ఏమన్నా తక్కువ వచ్చినట్టయితే అడగడము, రిప్రజెంట్ చేయడము, ప్రాతినిధ్యం వహించడము, చెప్పడము, చర్చించడంలో తప్పు లేదు. మీరు ఎంతసేపు ఏంటంటే మా డబ్బులు అక్కడ పోతున్నాయి, ఉత్తరప్రదేశ్ పోతున్నాయి, గుజరాత్ పోతున్నాయి, అట్లుంటది. అలాంటి ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఆదాయం ఉంది సార్ నెలకి, నా డబ్బులో 90,000 రూపాయలు నేను ఖర్చు పెడుతున్నా, దాంతో పేదలు బతుకుతున్నారు. నాకు ఒక 10,000 రూపాయలు మాత్రం మిగిలేటువంటి అవకాశం ఉంటది. మనం సాక్రిఫై చేయాలి కదండి. మొత్తం దేశం ఒకట. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ప్రాంతీయ భావాలను, జాతీయ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ప్రాంతీయ భావాలను పంజాబ్ లో జరిగిన సంఘటనే అంత వాళ్ళది. ఇప్పటికి కూడా అదే పద్ధతిలో వాళ్ళు పాటిస్తున్నారు. కాదది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి అయితే, ఇప్పుడు అవునన్నా కాదన్నా కూడా తెలంగాణలో దేశంలో 3-4 రాష్ట్రాలు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఒకటే అండి. మీరు దాన్ని కాదనలే ఇలా తలసరి ఆదాయములు కానీ జాతీయ మాట్లాడమని అసెంబ్లీలో మాట్లాడు కదా, ఆ మాట చెప్పకుండా తప్పించుకున్నాడు. ఇలా చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని 6 నెలలు అయింది కదా, తలసరి ఆదాయం ఎంత, జాతీయ వృద్ధి రేట్ ఎంత చెప్పమనండి. అవునన్నా కాదన్నా కూడా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంత అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. కాదనడానికి వెళ్ళలేదు. వాళ్ళు ఓడిపోవడానికి 1.25 లక్ష, కర్నూలు సాగుకు 1.25 లక్ష కారణం, అది వేరే సంగతి. వీళ్ళు చేసినటువంటిది ఏంటండి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది? కాదంటేమా వీళ్ళు ఎక్స్పర్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్, లేబర్ దాంట్లో మనకు కనపడుతున్నటువంటిది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో కొంత అభివృద్ధి జరిగిన మాట వాస్తవము. వీళ్ళు ఆ మాట దాచిపెట్టలేం కదా. మనం పడకుండొచ్చు, ఇలా మాకు టీఆర్ఎస్ కు మాకు వ్యతిరేక యుద్ధాలు జరుగుతుండొచ్చు కాక, కానీ జరిగిన అభివృద్ధిని కూడా మనం చెప్పాలి కదా. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రాలకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కు మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనం బెటర్ పొజిషన్ లో ఉన్నాము. బెటర్ పొజిషన్ అంటే కాదు, ఇప్పుడు మనకి ఇంకేం కావాలా? దీంట్లో విభజన చట్టంలో మనకు రావాల్సినటువంటి ఐఐఎం అంటున్నారు. ఐఐఎం మనకి ఇస్తే ఇవ్వకూడదని నేను అంటలేదు. ఐఐఎం అని ఇస్తే మొత్తం తెలంగాణలోకి అడ్మిషన్స్ ఇస్తారండి. ఐఐటి మనకు వచ్చింది, మొత్తం తెలంగాణలోకి అడ్మిషన్స్ వస్తాయండి. జాతీయ స్థాయిలో ఉంటే అడ్మిషన్స్ ఏం మాట్లాడతారండి మీరు? మాట్లాడడానికి లింగనాథ గారు, భారతదేశం మొత్తం ఇచ్చి ఐఐఎం తెలంగాణకి ఇవ్వలేదన్నది ప్రధానమైన పాయింట్ లోంచి ఈ రోజు ఆయన తెలంగాణకి ఇస్తారా, మిగతా రాష్ట్రాల్లో ఉంటే కానట్ట తెలంగాణ వాళ్ళకి వస్తాయన్నది అడగండి తప్పకుండా తీసుకోవాలా. శ్రీకాంత్ గారు, అంటే బీజేపీ నాయకుల యొక్క మరి అది అలా అవగాహన ఆ విధంగా ఉంది. వద్దని చెప్పానండి. నేను ఏమంటున్నా అంటే మాకు వస్తే ఇక్కడ మా పిల్లలు కూడా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఉండే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలంగాణ పిల్లలు కూడా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ అయినంత మాత్రం వల్ల అన్ని స్టేట్ వాళ్ళు ఉండే తెలంగాణ వాళ్ళు ఉండరని గారు. ఇప్పుడు ఐఐటిహెచ్ ఉంది, మరి దానికి నిధులు ఎందుకు ఇవ్వలేదండి? అరే అడుగుతే మాకు రాష్ట్రానికి ఇస్తాం. మీరు ఇప్పుడు వాళ్ళే చెప్పారు ఇండియా నేషనలిజం గురించి మాట్లాడుతున్నారు. ఎంత దుర్భాగ్యం అండి. వాళ్ళు ఏంటంటే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు అండి. వాళ్ళ దేశభక్తి గురించి మాకు పాఠాలు చెప్తారా అండి? వాళ్ళ దేశభక్తులు పాల్గొన్న, దేశ స్వాతంత్రంలో పాల్గొన్న 4 పేర్లు చెప్పవాలండి. దేశానికి త్యాగం చేసిన వాళ్ళు 4 పేర్లు చెప్పవాలండి. ఏం మాట్లాడతారండి? ఇవాళ మేము ఏమడుగుతున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రి మండలిగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో దాని గురించి మేము అడుగుతున్నాం. ఇది ఇండియా. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న తెలంగాణ ఎక్కడ ఉందండి? తెలంగాణ ఇండియాలో భాగం కాదా? మీరు తెలంగాణకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదా?
ఇవన్నీ మీరు చెప్పకుండా ఎంతసేపు వేగ ప్రచారం చేస్తారు. విభజన చట్టంలో మేము ఏమడిగినామండి? విభజన చట్టం అనేది 2 రాష్ట్రాలకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2 రాష్ట్రాలకు సంబంధించింది. చెప్పండి ఏముండదో చెప్పండి, దాంట్లో ఏముండదో చదవండి, చెప్పండి నాకు ఏముండదో ఇలా కాంతి ఏందో చెప్పండి. రంగారెడ్డికి ఒక్క ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా ఇవ్వలేదండి. అది రాసిందా? అది రాసిందా? విభజన చట్టంలో ఉందా? రాసిందా? మీకు తెలుసా విషయము? విభజన చట్టంలో ఉండే అమలు చేస్తలేవు కదా నువ్వు. అది ఉందా? దాంట్లో ఉందా ఒక ప్రాజెక్టు? అవునండి, అప్పుడు పాలమూరు రంగారెడ్డికి ఇయ్యాలి జాతీయ హోదా అని రాసిందా? దాంట్లో చెప్పమనండి. మీ జయరాం రమేష్ రాసినాడు కదా. విభజన చట్టంలోనే అమలు చేస్తలేవు నువ్వు. ఏది మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రిని కలిసి మంత్రులను కలిసి చాలా స్పష్టంగా చెప్పినావు. మరి ఇక కేంద్రం ఎందుకండి? కేంద్రం మరి ఎందుకు తెలంగాణని ఇక్కడ సౌత్ తల్లిగా చూస్తుంది కా? కేంద్రం అంటే ఎవరండి? ఈ రాష్ట్రాలు కేంద్రాలు అన్ని కలిస్తేనే కేంద్రం అండి. మీరు విభజన చట్టంలో విభజన చట్టంలో ఉన్నది ఇవ్వరు. మీరు కొత్త ప్రాజెక్టులు కేంద్రం నుంచి శాంక్షన్ అని తెలంగాణకి ఇవ్వరు. ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్లు ఎన్ని ఇచ్చారండి? మరి మీరు మేము బెంగళూరు హైదరాబాద్ ఇచ్చారు కదా. ఇప్పుడు మేము ఐటీఐఆర్ తెలంగాణకి ఇస్తే దాన్ని గుజరాత్ కు తీసుకెళ్లిరు. ఎందుకు తీసుకెళ్ళలేదు? మరి తెలంగాణ బిడ్డలు ఇవాళ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. మీరు ఎందుకు తీసుకుపోయిరండి? హైదరాబాద్ డెవలప్ అయ్యేది కదా, ఇంకా ఉద్యోగాలు వచ్చేది కదా తెలంగాణ బిడ్డలకు. మీరు అవి చేయకుండా ఇచ్చినవి తీసుకుపోయిరు. మీరు రావాల్సినవి అవి ఇవ్వట్లేదు. దాని గురించి మాట్లాడితే మీరు జాతీయ ఉద్యమం గురించి ఎన్ని రాష్ట్రాలు, అందుకే మీరు 400 సీట్లు అంటే 240 సీట్లు తీసుకొచ్చి పెట్టిరు మిమ్మల్ని. ఇంకా అయినా కూడా మీకు ఇంకా మారట్లేదు. మీరు ఈ సమస్య దాన్ని తెలంగాణకి ఇవాళ అన్యాయం జరిగింది. దయచేసి బీజేపీ నాయకులు ఇప్పటికైనా మీకు తెలంగాణ అన్యాయాన్ని గుర్తించి ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగింది. ప్రైమ్ మినిస్టర్ చేయండి. లింగం యాదవ్ గారు 1 సెకండ్. లింగం యాదవ్ గారు 1 సెకండ్. అన్యాయం జరిగిందని చెప్పండి. లింగం యాదవ్ గారు 1 సెకండ్. అనిల్ కుమార్ గారు, ప్రజలు ఇచ్చినటువంటి పనిష్మెంట్ తో ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినా కానీ అన్ని బూమరంగ్ అయ్యి ఆఖరికి ఓటమి లేనటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు పూర్తిగా ఓటమి పాలై 3rd ప్లేస్లోకి రావడం జరిగింది. ఒక ఆయుధం కోసం వెతుక్కుంటున్నటువంటి క్రమంలో తెలంగాణకి కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధంగా మారింది. గతంలో కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా ఎన్నికలకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానమైన కారణం అయితే ఈరోజు మళ్ళీ రేపు కూడా మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి ఇదొక అవకాశంగా చూడొచ్చా? ఎట్లా ఉంటుంది? రేపు పొద్దున బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయే పరిస్థితులు మళ్ళీ క్రియేట్ అవుతాయి అనుకోవాలా? మీరు గమనించినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా గత కొంత కాలంగా కూడా ఎవరేం మాట్లాడినా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేది కంటిన్యూగా నిరంతర ప్రక్రియలో నడుస్తుంది సార్. దానిలో ఎలాంటి ఇబ్బంది కానీ ఇప్పుడు మీ కొట్లాట ఇద్దరితో ఉంది. 100% సార్. నేను ఒకటి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర హక్కులు, తెలంగాణ రాష్ట్ర అవసరాలు, వాటికి అనుగుణమైన తీర్పు వచ్చిన దగ్గరనే మేము వారికి మద్దతునిస్తాం. ఎక్కడ వ్యతిరేకించినా, ఎక్కడ తెలంగాణ రాష్ట్ర హక్కులను కాలరాసినా వారికి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. తెలంగాణ అనే పదమే మా నినాదం. తెలంగాణ రాష్ట్ర సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్ర సాధన చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో దానికోసం కొట్లాడతాం. ఎవరి కలిసొచ్చినా కలుపుకపోతాం, ఎవరు వ్యతిరేకించినా విభేదిస్తాం సార్. అది మా పార్టీ లైన్. దానిలో మీకు కొత్తగా కనబడేది ఏం లేదు. మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన హక్కులు, విధులు, విధి విధానాలు, వాటికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే వారు కావాలి. అది మోడీయా లేకపోతే రేపు ఇంకో ఆయన సంబంధం లేదు సార్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే హక్కున చేసుకుంటారో, రాష్ట్రానికి కావాల్సిన విధులు, నిధులు ఎవరైతే ఇస్తారో వాళ్ళు నెత్తిన వేసుకొని పూజిస్తాం. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా, ఆ ప్రజలు మెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చేసే పని సార్. మాకు ఆ బీజేపీ పార్టీ లాగా, ఈ కాంగ్రెస్ పార్టీ లాగా వేరే విధి విధానాలు లేవు. మాకు వేరే అసలు కాన్సెప్టే వేరే ఉండదు సార్. మా టార్గెట్ అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అవసరాలు, వాళ్ళ అవసరాలకు కావాల్సిన విధులు, విధానాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మీరేమిస్తారు మాకు? మా సంక్షేమం కోసం మీరు ఒక్క 1% ఇచ్చినా మేము మెచ్చుకుంటాం. అది తెలంగాణ వ్యక్తి యొక్క ప్రేమ, సగటు తెలంగాణ వ్యక్తి ప్రేమ. ఏది ఒక్క బుక్క అన్నం పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. 10 రోజులు అన్నం పెట్టకుండా ఒక్కటే బుక్క తోటి ఖుషిగా ఫీల్ అయ్యేంత ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పట్టిన కేసీఆర్ గారు, నేను అదే దాన్ని అవపోసన పెట్టిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం,
తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి అనుగుణంగా ఉంటాం మా పార్టీ. మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల వెన్నట్టు రైట్ ఉంటాం. రైట్ వారి రైట్ మీ అవసరాలు- పాయింట్ అర్థమైంది నరసింహరావు. అనిల్ గారు మీ పాయింట్ అర్థమైంది. నరసింహరావు గారు, ఏదైతే ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందో రాష్ట్రానికి అంటే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నటువంటి అంశం పైన వివక్ష చూపిందన్నటువంటి తీర్మానం చేయడం జరిగిందో ఆ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలకడం, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం చేయాలి అన్నటువంటి డిమాండ్ వర్కౌట్ అవుద్దా? ఒకవేళ అదే జరిగితే గనక భారతదేశ వ్యాప్తంగా ఇట్లాంటి డిమాండ్లు వస్తాయా? కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తుందా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? సార్, అసెంబ్లీ తీర్మానాలు ఎవరైతే అధికారంలో ఉంటారో సహజంగా ప్రాంతీయ పార్టీలు అంటే మనం సౌత్ నుంచి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి మనకు ఎక్కువగా డిఎంకే, అన్నా డిఎంకే, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరం కూడా మనం 50 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మనం చూసినటువంటి కాలం అంతా ఈ 5 పార్టీలు ఇప్పుడు డిఎంకేలు, జయలలిత, లేకపోతే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన కేసీఆర్